హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ ముని. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ముతంజన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో చూడండి, నేను వచ్చేసి చిన్న గరిటెతో వేసుకుంటున్నాను నెయ్యి. ఆ గరిటెతో 4 గరిటెలు నెయ్యి వేసుకోవాలండి. మనం చేసే ముతంజన్ రెసిపీకి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలండి. అప్పుడే మన రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అసలు ఈ ముతంజన్ రెసిపీకి మెయిన్గా ఉండాల్సిందే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండి. నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఎండు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేసి 1 నిమిషం వేయించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కాజు వేసుకోవాలండి. 1 నిమిషం కలుపుకోవాలి. బాదం పప్పు పలుకులు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి, కాజులో ఈ బాదం పప్పు పలుకులు వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలండి. కాస్త దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ముతంజన్ రెసిపీ వచ్చేసి ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చేసే ఐటమ్ అండి. ఇది స్వీటు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎండు కొబ్బరి, కాజు, బాదం పప్పు పలుకులు వేసి దూరగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు అందులో వచ్చేసి ఎండు ద్రాక్ష, పుచ్చకాయ గింజలు, వాటర్ మెలన్ సీడ్స్ అండి వేసి వేయించుకోవాలి. ఆ పుచ్చకాయ గింజలు వేసుకున్నాం కదండి, అవి చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, మనం చేసుకునే రెసిపీలో మనకు వచ్చేసి ఎంత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో. మెయిన్ వచ్చేసి ఇదే అండి మనకి. ఇప్పుడు వచ్చేసి ఖర్జూరం అండి. సీడ్స్ తీసేసి గింజలు, ఖర్జూరం సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి వేసి ఒక 5 నిమిషాల వరకు చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి. ఈ ఖర్జూరం వల్ల మనం చేసే రెసిపీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో బాగా వేయించుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు వేసుకోవాలి. నేను వచ్చేసి 3 కప్పుల బియ్యంతో చేస్తున్నాను ముతంజన్ రెసిపీ. 3 కప్పులకు వచ్చేసి 6 కప్పులు వేసుకోవాలండి. 4 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. 2 కప్పులు పాలు వేసుకున్నానండి. పాలు పచ్చి పాలైనా సరే, లేకపోతే కాచి చల్లార్చుకున్న పాలైతే ఓకే అండి, వేసుకోవచ్చు. ఇలా మనం ముందే కొలిచి పెట్టుకుంటే మన రెసిపీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నీళ్ళు, పాలు వేసుకున్నాక మూత పెట్టేసి అవి మరిగేంత వరకు ఉడికించుకోవాలి. నేను వచ్చేసి నీళ్ళు, పాలు 2 కలిపి చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే నీళ్ళే వేసుకోండి, లేదనుకుంటే సింగిల్గా పాలు ఒక్కటే వేసి అయినా చేసుకోవచ్చండి. మనం ఈ ముతంజన్ రెసిపీకి గంటన్నర ముందే బియ్యం నానబెట్టుకోవాలి. నేను వచ్చేసి గంటన్నర పైనే బియ్యం నానబెట్టుకున్నాను. మనం వేసుకున్న పాలు, నీళ్ళు మరిగిపోయాయి కదండి. ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. బియ్యం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకుతుందో మన ముతంజన్. మనకి ఇంకా నీళ్ళు ఉన్నాయి కదండి. ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ లైక్ కొట్టడం మర్చిపోకండి. సారీ అండి, పక్కన నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇంకొకసారి. చూడండి, నీళ్ళన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టుకోవాలండి, మర్చిపోకండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి అన్నం అంతా కలుపుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య కాడ నేర్చుకున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా ఒక మెతుకు తీసుకొని మనకు అన్నం ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఇక్కడ అన్నం ఉడికిపోయింది, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆఫ్ చేయలే, నాకు అన్నం ఉడికిపోయిందండి. అందులో చక్కెర వేస్తే ఇంకా ఎక్కువ అవుతుందని పెద్ద కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం చేసుకున్న అన్నం వచ్చేసి పెద్ద కడాయిలోకి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నం అంతా పెద్ద కడాయిలో వేసుకున్నానండి.
ఇప్పుడు వచ్చేసి మనం 3 కప్పులు బియ్యం చెప్పినాను కదండి, దానికి వచ్చేసి 6 కప్పుల చక్కెర వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు నీళ్ళైనా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు పాలు అనుకోండి, 2 కప్పులు పాలు 2 కప్పుల చక్కెర వేసుకోవాలండి. అప్పుడు మన ముత్తంజన్ స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఇక డ్రై ఫ్రూట్స్ నెయ్యి అంటే మన ఇష్టం అండి. కొంతమంది నెయ్యి ఎక్కువ తింటారు, కొంతమందికి నెయ్యి స్మెల్ పడదు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా మన ఇష్టం అండి. ముత్తంజన్ రెసిపీ అంటేనే మనకు నెయ్యి డ్రై ఫ్రూట్స్ చాలా పడతాయండి. చూసారు కదా నేను ఎన్ని వేసానో. మనం చక్కెర వేసుకున్నాం కదండి, చక్కెర వేసుకున్నాక మెల్లగా అన్నం చక్కెర కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకు చక్కెర అంతా కరిగిపోయి చూడండి ఇలా వస్తుంది. చక్కెర వేసి మనం ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు నా వీడియో వచ్చేస్తుందండి. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. వీడియో చూస్తూ తెలుసు కదా ఫ్రెండ్స్ ఏం చేయాలో. ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. వ్యూస్ వస్తున్నాయండి కానీ లైక్స్ రావట్లే. ప్లీజ్ అండి లైక్ కొట్టడం మర్చిపోకుండా లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ కొట్టండి. మనం చక్కెర ఇలాచీ పొడి వేసి కలుపుకున్నాం కదండి. ఇలా చక్కెర అంతా కరిగిపోయి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. మన ముత్తంజన్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంట్లో కొత్తగా ట్రై చేసేటట్టయితే చిన్న కప్పుతో ట్రై చేసి చూడండి ఫస్ట్. మన ముత్తంజన్ రెసిపీ ఉడికి దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసి వదిలేయాలండి. అప్పుడు ఇంకాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి. వావ్, చూడండి ఎంత బాగుందో. ముత్తంజన్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.